కడప జిల్లా బదిలీలు వ్యవసాయ డివిజన్ పరిధిలోని బద్వేలు మండలం చింతల చెరువు గ్రామంలో జీఏపీ పొలంబడి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ ఖరీఫ్ సీజన్లో ప్రతి బుధవారం రోజు 14 రోజుల పాటు విత్తనం మొదలు కోత వరకు కూడా ఉదయం 8 గంటల నుంచి 3 గంటల పాటు నిర్వహిస్తారు. రికార్డ్స్ నిర్వహణ పక్కాగా ఉండాలని సూచించారు. పంట పర్యావరణ విశ్లేషణను నిర్వహిస్తారు. మిత్రశత్రు పురుగుల నుంచి గుర్తింపు ప్రయోగాలు కూడా చేస్తుంటారు. పురుగుల మందులు దుష్పరిణామాలు చార్టుపై గీసి వివరించడం జరుగుతుంది. నారుకొనరు తుంచి నాటడం, ఖాళీ బాటలు, సుడోమోనాస్ వినియోగం, ప్రకృతి వ్యవసాయ విధానాలు, జిగురు పూసిన పసుపు, తెలుపు నీలం పల్లాలు, లింగాకర్షణ బుట్టలు వంటి ఉత్తమ యాజమాన్యం పద్ధతులు వివరించి రైతుల పొలాల్లో అమలుపరిచి ధృవీకరణ చేస్తారు. తద్వారా రైతులు తమ ఉత్పత్తులను అధిక ధరలకు అమ్ముకొనవచ్చు. పొలంబడి 30 మంది రైతులు అలాగే 25 ఎకరాల విస్తీర్ణంలో నిర్వహించడం జరుగుతోంది. అధ్యయన క్షేత్రం 2 ఎకరాలు ఉంటుంది. కావున రైతు సోదరులు వారం నిర్వహించే ఈ పొలంబడి కార్యక్రమాన్ని తప్పకుండా పాల్గొని రైతు మేధస్సు పెంచుకొని ఆర్థికపరమైన స్వయం నిర్ణయాలు తీసుకునే విధంగా తయారు కావాలి. పొలంబడిని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో చింతలపూడి పల్లి రైతు సేవా కేంద్రం వ్యవసాయ సహాయకులు శ్రీ ఆడకారుల పవన్ కుమార్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది జంగయ్య, నాగిరెడ్డి మమత, నారిపోయిన విజయ్ శేఖర్, గొడుగురూరు పుల్లయ్య, శాంత, వెంకట సుబ్బయ్య, సుమలత, మౌలాబీ తదితరులు పాల్గొన్నారు. ఇంకా వారం రోజుల లోపల కలదున్నారు. వరి ఏమేస్తున్నారు, రకం ఏమేస్తున్నారు? అది కోనవరం కేఎన్ఎం 1638 రకంలో కేఎన్ఎం అంటే కోనవరం. ఇప్పుడు రైతు కూడా ఇప్పుడు చాలా తెలివైన రైతు, ఇట్లా దగ్గర పెట్టుకోవాలి. ఈ లేబులు బిల్లు పంట కోత అయినంత వరకు వేసి పెట్టుకోవాలి. ఈ పంట నమోదులు కూడా చూసి మనం రకాలు రాయాలి. కోనవరం సన్నాలు అంటారు దీన్ని. 1638 అనేది ఇప్పుడు చాలా పాపులర్ రకం. ఇది ఖమ్మం జిల్లా కోనవరం ఆ వ్యవసాయ పరిశోధన స్థలం రూపొందించారు. ఇది 130 నుంచి 130 రోజులు జీలకర్రతో సమానంగా నాణ్యత ఉంది, మంచి మార్కెట్ కూడా ఉంది. కాబట్టి మీరు ఈ రకం వేసారు. నారు ఎన్ని రోజులు వయసుంది? ఇప్పుడు ఈ రోజు వేస్తాను. అది అంటే 25-24 రోజులు నాటచ్చు.